దేవుడు ప్రతి వాణి ఎడల మంచి ప్రణాళికలే కలిగి ఉన్నారు, కానీ ఎవరి ఎడల చెడు ప్రణాళికల ఆయనలో లేవు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. మనందరి జీవితాలు ఆయనకు తెలుసు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది. ఏంటంట, నేను మిమ్మల్ని గూర్చి, మనందరిని గూర్చి ఆయనకు ఒక ఉద్దేశం ఉందంట. ఆ ఉద్దేశం ముందు ఆయనకు తెలుసు అంట. ఆయన హృదయంలో ఆయన ఎరిగి ఉన్నారంట. ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలం మందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ ఎవ్వరికి హానికరమైనవి మాత్రం కానే కావు. కనుక ఇది ఎవరు చెప్తున్నారు? ప్రభువే సెలవిస్తున్నారు, ఏ మానవుడు కాదు. మనలో కూర్చున్న సంగతులంట ఎప్పుడంట ఆయనకు ఒక ఉద్దేశంలో ఉన్నాయంట. అవన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడంట. అది ఎప్పుడంట? రాబో కాలంలో, ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు, నీ జీవితంలో జరగబోయే రోజుల్లో నీకు నిరీక్షణ కలిగి ఉంటే అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ మన ఎవరికి హానికరమైనవి కానే కావంటారు. కుమ్మరి వాని సారె అని చెప్పుకున్నాం కదా. ఆ సారెకు కొండలు చేసేవాడికి సారెకు 2 చక్రాలు ఉంటాయి. ఒకటి పెద్ద చక్రం, రెండోది చిన్న చక్రం. అయితే దేవుడు వివిధ పరిస్థితుల ద్వారా తాను ఉద్దేశించినట్లుగా మనలను తయారు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తానంట. ఎగ్జాంపుల్ మన బొరకత్ చెప్పారు కదా. బొరకత్ చెప్పకపోయినా అందరికీ తెలుసు. యోసేపు గారి చరిత్ర తెలుసు కదా. యోసేపు గారి జీవితంలో దేవునికి ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ప్రతి వ్యక్తి ఎడల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. అయితే ఆ ప్లాన్ మన జీవితాల్లో నెరవేరాలంటే, ఆయన ఉద్దేశం నెరవేరాలంటే, మనకు ఆ కార్యం జరగాలంటే దాన్ని చేరుకోబోయే ముందు కొన్ని సారిపోయిన పరిస్థితులు అని చెప్పారు చూసారా. ఆ పరిస్థితులను మనం ఎదుర్కోవాలి. అప్పుడే ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక మన జీవితంలో నెరవేరుతుంది. అయితే యోసేపు గారి గురించి తెలుసుకున్నాం. యోసేపు గారి ఎడల దేవునికి గొప్ప ప్రణాళిక ఉందని తెలుసుకున్నాం. ఈ ప్రణాళిక ఏంటి? ఒక్కసారి యోసేపు గారు ప్రధానమంత్రి అయిపోయాడా? మనందరికీ తెలుసు. అన్నల చేత గుట్టలో త్రోయబడ్డాడు, దాసునిగా ఐగుప్తీయులకు అమ్మబడ్డాడు, ఖైదులో ఉంచారు, ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు. ఇవే సారిపోయినటువంటి పరిస్థితులు. ఎన్ని జరిగినాయి చూసారా? గుట్టలో పడేశారు, అయినా చనిపోలేదు. అమ్మబడ్డాడు, అయినా దేవుడు మర్చిపోలేదు. తర్వాత చివరికి జైల్లో కూడా వేశారు. అక్కడ కూడా దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. తన జీవితంలో ఒక శోధన వచ్చింది.